ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్‌గా స్మాక్ డౌన్ ఆఫేర్ గురించి మాట్లాడదాం. ఈరోజు స్మాక్ డౌన్ ఆఫేర్‌లో జే ఉసో వర్సెస్ గుంతర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మన జే ఉసోని ఓడించి గుంతర్ అయితే విన్ అయినారు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత జే ఉసో పైన గుంతర్ అయితే అటాక్ చేస్తారు. సో, జే ఉసోకి హెల్ప్ చేయడానికి మన అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ అయితే వస్తారు. ఫైనల్‌గా జే ఉసోకి హెల్ప్ చేస్తారు. అండ్ అంతేకాకుండా స్మాక్ డౌన్ ఆఫేర్‌లో బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ షిన్సుకే నాకమురా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఫైనల్లీ మన బ్రాన్ స్ట్రోమన్ ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించినారు. సో, ఇది ఆన్ టీవీలో కాదు ఆఫేర్‌లో జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన బ్రాన్ స్ట్రోమనే విన్ అయినారు. సో, బ్రాన్ స్ట్రోమన్‌కి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటాయో మనకింకా తెలియదు. ఇంకా అప్డేట్ అయితే రాలేదు. సో, ఇది స్మాక్ డౌన్ ఆఫేర్‌లో జరిగింది. స్మాక్ డౌన్ ఆఫేర్‌లో 2 మ్యాచెస్ అయితే జరిగినాయి. జే ఉసో వర్సెస్ గుంతర్ మ్యాచ్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ షిన్సుకే నాకమురా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎల్ఏ నైట్ గురించి. సో, మనకి ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత నుండి మన ఎల్ఏ నైట్ చాలా వైరల్ అవుతున్నారు. అండ్ ట్విట్టర్‌లో చాలామంది ఫ్యాన్స్ వి వాంట్ ఎల్ఏ నైట్ అని చాంట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ట్వీట్ అయితే చేస్తున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఆ ట్వీట్స్‌ని. సో, చాలామంది ఫ్యాన్స్ అయితే ఎల్ఏ నైట్‌కి సపోర్ట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఎందుకంటే మనకి ఎల్ఏ నైట్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసినారు. అండ్ అంతేకాకుండా ఈరోజు స్మాక్ డౌన్‌లో మనకి ఎల్ఏ నైట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరగలేదు. కన్ఫర్మ్‌గా జరుగుతది. బట్ అది రౌండ్ 1లో జరగలేదని చాలామంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్‌మెంట్‌గా ఉన్నారు. అండ్ అంతేకాకుండా మన ఎల్ఏ నైట్‌కి టైటిల్ ఆపర్చునిటీ ఇవ్వట్లేదని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్‌గా ఉన్నారు. సో, చూద్దాం మరి ఎల్ఏ నైట్‌కి టైటిల్ ఆపర్చునిటీ వస్తదా లేదా? సో, ప్రెజెంట్ చూసుకుంటే మన ఎల్ఏ నైట్‌కి ఆపర్చునిటీ అయితే రాదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. లోగన్ పాల్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్. సో, ఇప్పుడు మనకి రూమర్స్ ఏమని ఉండే ఎల్ఏ నైట్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉండే. అండ్ అంతేకాకుండా మేబీ కోడీ రోడ్స్‌తో కూడా ఫైట్ చేయొచ్చన్న రూమర్స్ అయితే ఉండే. సో, ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళిద్దరూ కోడీ రోడ్స్ అండ్ లోగన్ పాల్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. సో, మరి ఇక ఎల్ఏ నైట్ ఎవరితో ఫైట్ చేస్తారు? సో, ఇక ఎల్ఏ నైట్‌కి టైటిల్ ఆపర్చునిటీ రాదని చాలామంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతున్నారు. సో, మరి మీరేమంటారు? ఎల్ఏ నైట్‌కి టైటిల్ ఆపర్చునిటీ ఇస్తే బావుంటదా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, నాకు తెలిసి ఇస్తేనే బావుంటది. ఎందుకంటే ఇప్పుడు ఎల్ఏ నైట్‌కి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంది ఫ్యాన్స్ నుండి. సో, ఈ టైంలో మన ఎల్ఏ నైట్‌కి టైటిల్ ఆపర్చునిటీ ఇస్తే బావుంటది. ఎందుకంటే ఈ సపోర్ట్ అనేది ఇప్పటి నుండి కంటిన్యూ అవ్వట్లేదు. సో, చాలా రోజుల నుండి మన ఎల్ఏ నైట్‌కి ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో, చాలా టైం అయితే అవుతుంది ఫ్యాన్స్ సపోర్ట్ చేసి. బట్ అయినా సరే ఎల్ఏ నైట్‌కి టైటిల్ ఇవ్వలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ ఇస్తేనే బావుంటది. సో, ఇప్పుడు ఒకవేళ టైటిల్ ఇవ్వకపోతే కంపల్సరీ మన ఎల్ఏ నైట్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతారన్న అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో, మరి మీరేమంటారు? ఎల్ఏ నైట్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయితే ఎలా ఉంటది? బావుంటదా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. సో, మన కోడీ రోడ్స్ ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఒక ట్వీట్ అయితే చేసినారు. ఆ ట్వీట్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఈ ట్వీట్‌లో మన కోడీ రోడ్స్ 2 బెల్ట్స్ అని ట్వీట్ అయితే చేసినారు. అంటే ఇప్పుడు మన కోడీ రోడ్స్ 2 బెల్ట్స్‌ని విన్ అవుతారన్నట్టుగా ఒక ట్వీట్ అయితే చేసినారు. సో, ఇప్పుడు మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు విన్ అయితే బావుంటది? కోడీ రోడ్సా? లేదంటే లోగన్ పాలా? సో, మరి ఎవరు విన్ అయితే బావుంటదో, మీరు ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాకుండా కోడీ రోడ్స్ స్కెడ్యూల్ కూడా సెట్ అయిపోయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన కోడీ రోడ్స్ ఈ మంత్‌లో ఏ షోకి అటెండ్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్లడ్ లైన్ ఫ్యామిలీ ట్రీ టేబుల్ గురించి. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఈ ఫ్యామిలీ ట్రీ టేబుల్‌ని. సో, ఈ ట్రీ టేబుల్‌లో ఒక నేమ్ అయితే క్రాష్ అయితే ఉంది. అంటే ఇంటూ మార్క్ పెట్టేసినారు. సో, ఆ నేమ్ ఎవరిది అంటే నయా జాక్స్‌ది. సో, నయా జాక్స్ నేమ్ పైన ఇంటూ మార్క్ అయితే ఉంది. సో, ఈ ఇంటూ మార్క్ ఎవరు చేసినారంటే మన నవోమి. సో, నవోమి స్మాక్ డౌన్‌లో నయా జాక్స్‌తో ఓడిపోయిన తరువాత ఇలా చేయడం జరిగింది. నవోమి పేరుని క్రాష్ అయితే చేసింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సేత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. సో, మన సేత్ రాలిన్స్ రిటర్న్ గురించి అడుగుతున్నారు. సో, సేత్ రాలిన్స్ సర్జరీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నారు. సో, ఇంకా చాలా టైం అయితే పడుతుంది సేత్ రాలిన్స్ ఇన్ రింగ్ యాక్షన్‌లో రిటర్న్ చేయడానికి. సో, మనం వెయిట్ చేద్దాం. సో, ఆ ఇంజ్యూరీ చాలా సీరియస్‌గా ఉంది. సో, మేబీ చాలా టైం అయితే పడుతుంది మన సేత్ రాలిన్స్ రావడానికి. అండ్ రీసెంట్‌గా మన సేత్ రాలిన్స్ న్యూ లుక్‌లోనైతే కనిపించినారు. మీరు ఆల్రెడీ చూసినారు. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి.
ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.